వెల్కమ్ టు కే టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సునీత లక్ష్మారెడ్డి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలు విత్డ్రా చేసుకున్న స్పీకర్. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కోసం అడ్వకేట్ల నిరసన. ఎస్ఎల్బీసీ ప్రమాదం సహాయక చర్యల పురోగతిపై అసెంబ్లీ కమిటీ హాలులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష. ములుగు జిల్లా వన్యప్రాణుల సంరక్షణ కోసం ములుగు జిల్లాలో ఫారెస్ట్ అధికారుల ప్రత్యేక చర్యలు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం టీడీపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం. ఇక వివరాలకు వెళ్తే, వన్యప్రాణుల సంరక్షణ కోసం ములుగు జిల్లాలో ఫారెస్ట్ అధికారులు ప్రత్యేక చర్యలు. వేసవి తీవ్రత ఎక్కువగా ఉండటంతో వన్యప్రాణుల కోసం అడవిలో కృత్రిమ నీటి కుంటలు నిర్మాణం, అడవి జంతువులను వెంటాడే వాటిని గుర్తించి వారి కోసం ప్రత్యేక ట్రాప్ కెమెరాలు ఏర్పాటు. ఎఫెక్ట్ కూడా మంచి లైటింగ్ మంచిగా వస్తుంది సార్. వెదర్ మంచిగా చేంజ్ అయింది కదా, లైటింగ్ మంచిగా వస్తాను. బోర్డు తీసుకుని ఇది మన ఇట్లా దీనికి పెట్టడం వల్ల బెటర్. అక్కడ నెక్స్ట్ పిట్టలు కూడా గూడు కట్టేది, పిట్టల గూళ్ళు ఇవన్నీ మొత్తం కూడా వాటికి నెక్స్ట్ అక్కడికి వెళ్దాం సార్. దీనికి ఏమున్నాయి చెట్టు గడితే మంచిగా ఉంటుంది. గా చెట్టు గట్టి ఇట్లా ఇప్పుడు రాదు, ఫ్లాష్ రాదు. ఇప్పుడు పడుతూనే ఉంటుంది, రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయని, గొంతులు తడారిపోతున్నాయని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదార్ఖండ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎక్కడ చూసినా రైతులు గోసపడుతున్నారని అన్నారు. రైతులు తీవ్రంగా నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. మరోవైపు త్రాగునీటికి తిప్పలు ఏర్పడిందని పేర్కొన్నారు. మాయ మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ పార్టీ పదవికి దక్కించుకున్నదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసి సాగునీటిని ఆపాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం తాగు సాగునీటితో సస్యశ్యామలం అయ్యేందుకు ఊరుకునేది లేదని అన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం జలసిరిలను సంతరించుకుందని అన్నారు. ఇసుక పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం 2 కోట్లకు పైచిలుకు ప్రభుత్వ ఖజానాలను కొల్లగొడుతుందని అన్నారు. అనంతరం మహాపాదయాత్రలో పాల్గొన్న నాయకులను శాల్వాతో సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై బొడ్డు రవీంద్రన్న గారు, జై తెలంగాణ, నారదాసు మారుతి గారు, మెతుకు దేవరాజు గారు, సీనన్న గారు, గురి వెంకన్న గారు, విధంగా ప్రభుత్వానికి నిరసన తెలియజేయాలనేటువంటి మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా మరి కేసీఆర్ గారిని కలిసి మీరున్నప్పుడు ఎట్లుండే,
ఇప్పుడు ఎట్లా ఉంది, ఎందుకు ఇట్లా జరుగుతుంది, దయచేసి మీరు ఆలోచించండి. మా రైతుల పక్షాన మీరు అప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేసిండ్రు, ఇప్పుడు కూడా దీనికి ఒక పరిష్కారం ఆలోచించండి అని వాళ్ళ ఆవేదన చెప్పుకోవడానికి వెళ్ళినటువంటి దాన్ని కూడా మీరు వక్రీకరించి మాట్లాడేటువంటి విషయాన్ని చూస్తే చాలా విచిత్రంగా కనబడతా ఉంది. కానీ నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను, ఇది ఇంతటితో ఆగేది కాదు. ఖచ్చితంగా మీరు కాళేశ్వరం డ్యామ్ లో ఏదైతే క్రాక్ వచ్చినటువంటి 1-2 పిల్లర్లను మీరు కావాలనే రిపేర్ చేయకుండా ఎందుకు తాత్సారం చేస్తుండ్రో ఈరోజు సమాజానికి అర్థమవుతుంది. ఈరోజు పేపర్లలో కూడా విషయాలు తెలుస్తా ఉన్నాయి. దాదాపుగా మరి 2,99,00,000 క్యూబిక్ మీటర్ల ఇసుక ఇక్కడ అందుబాటులోకి వస్తున్నది. దాదాపుగా కోట్లాది రూపాయల ఇసుకను మీరు కొల్లగొట్టడం కోసం చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైన ప్రయత్నం. ఈరోజు ఏదైతే చెక్ డ్యాముల ముంగన కావచ్చు, గోదావరి మొత్తం కావచ్చు, ఈ బ్యారేజీల దగ్గర కావచ్చు, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నిర్మితమైనటువంటి అన్ని ప్రాంతాలలో మరి వేలాది కోట్ల రూపాయల ఇసుకను కొల్లగొట్టడం కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి ఒక కుట్ర. ఈ కుట్రలో రైతులు చనిపోయినా పర్వాలేదు, పొలాలు ఎండిపోయినా పర్వాలేదు, పంటలు నాశనమైనా పర్వాలేదు, మేం బతకాలే, ఈ ఇసుకను మేము అమ్ముకోవాలి, ఈ ఇసుక అమ్ముకోవడానికి ఎవరు చేస్తే మాకేంది అనేటువంటి ఒక దుర్మార్గమైన పరిపాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నమాట వాస్తవం. దీనికి తప్పకుండా మరి తగిన గుణపాఠం చెప్పే విధంగా ప్రజలు ఆలోచించే రోజు వస్తున్నది. దీన్ని కూడా మేము కార్యాచరణ తీసుకోబోతా ఉన్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే డ్యామ్ను మీరు రిపేర్ చేయకుండా ఎంతకాలం ఉంటారో, ఎట్లా చెయ్యరో దానికి ఖచ్చితమైనటువంటి ఒక కార్యాచరణ కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీసుకోవడం జరుగుతూ ఉంది. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు రిపేర్ చేపట్టి నీళ్లు ఆపేదాకా మిమ్మల్ని వదిలిపెట్టమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా గోదావరికని రామగుండం ప్రాంతం నుంచి ఈ గోదావరి గోస పేరిట ఎవరైతే మా సోదరులు సోదరిమణులు మరి కోరకంటి చంద్ర గారి, రవీందర్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ పాదయాత్రలో పాల్గొని మరి మీ యొక్క ఉద్యమ స్ఫూర్తిని చూపించినటువంటి మా మహిళా తల్లులకు మరి ముఖ్యంగా, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు. పార్టీ మీకు ఎప్పటికీ రుణపడి ఉంటుందని, మీ సేవలను సందర్భం వచ్చినప్పుడల్లా గుర్తిస్తుందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం. జై తెలంగాణ. నాకు ఏ పాపం తెలియదు. ఆకతాయిలు వచ్చి కిటికీ దగ్గర ఎగ్జామ్ రాస్తున్న నన్ను బెదిరించి క్వశ్చన్ పేపర్ ఫోటో తీసుకున్నారు. నల్గొండ జిల్లాలో 10th పేపర్ లీకేజీకి సహకరించిందన్న ఆరోపణలపై కొట్టివేసిన విద్యార్థిని బల్లెం ఝాన్సీ లక్ష్మి క్వశ్చన్ పేపర్ చూపించు లేకుంటే రాయితో కొడతాను అని బెదిరించి క్వశ్చన్ పేపర్ ఫోటో తీసుకున్నారు. ఆ సమయంలో నాకు భయం వేసింది. నాకు ఏం చేయాలో అర్థం కాక క్వశ్చన్ పేపర్ చూపించాను. పక్కన ఉన్నవారు కూడా ఏం కాదులే చూపించు అన్నారు. ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు. దయచేసి నన్ను డిబార్ను రద్దు చేయండి అని వేడుకుంటున్న విద్యార్థిని ఝాన్సీ లక్ష్మి. నేను క్లెవర్ స్టూడెంట్ని. నన్ను ఎక్కడ ఎగ్జామ్ రాపించినా నేను రాస్తాను. చూసి రాయవలసిన అవసరం నాకు లేదు. ఎవరో చేసిన దానికి నన్ను బలి చేశారు. దయచేసి ఎగ్జామ్ రాసే అవకాశం మళ్ళీ కల్పించాలని నేను వేడుకుంటున్నా. ఎగ్జామ్ రాయకపోతే నాకు చావే శరణ్యం అని అంటున్న విద్యార్థిని ఝాన్సీ లక్ష్మి మాట్లాడారు. ఎడ్జేలేస్ ఆయన ఆ వ్యక్తి ఎవరో కూడా నాకు తెలియదు, పర్సన్ ఎవరో కూడా తెలియదన్నా కూడా ఎంత వినకుండా నన్ను పోలీస్ స్టేషన్కి, నన్ను మా ఫాదర్ని ఎగ్రికల్ పోలీస్ స్టేషన్కి కాల్లో తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ చాలా క్వశ్చన్స్ అడిగారు. నువ్వు నీకు తెలుసా, ఆ పర్సన్ తెలుసా అని తెలియదు సార్, ఎంత చెప్పినా వినలేదు వాళ్ళు. మళ్ళీ 9:30 దాకా నేను అక్కడనే ఉన్నాను. పోలీస్ వాళ్ళు 9:30 దాకా నన్ను మా ఫాదర్ని కూర్చోబెట్టారు. తర్వాత ఒక 10 దాకా 10:30కి నేను మా ఇంటికి వచ్చేసాను. నేను వచ్చిన తర్వాత వాళ్ళు ఏం భరోసా ఇచ్చారంటే, మీరు ఏం కాదు, ఎగ్జామ్స్కి ఏ ప్రాబ్లం ఉండదు, మీరు అన్ని రాసుకోవచ్చు, అన్ని ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, జస్ట్ విచారణ కోసం మీరు ఇంటికి పోలీస్ స్టేషన్ తీసుకురావాలని చెప్పారు. విచారణ కోసం ఏం కాదు, ఎగ్జామ్స్ అన్ని రాసుకోవచ్చు అని నాకు మా ఫాదర్కి భరోసా ఇచ్చి పంపించారు. వెళ్ళి మార్నింగ్ నేను హిందీ ఎగ్జామ్ రోజు వెళ్తే సెంటర్లో దిగాలి. నేను రూమ్లోకి వెళ్ళగానే నా రూమ్ నెంబర్ పట్టుకుని నన్ను ఒక రూమ్లో తీసుకెళ్ళి
నా రూల్ నెంబర్ నన్ను డీబార్ చేసి వాడేసి ఒక వైట్ పేపర్ మీద బలవంతంగా ఫోర్స్ఫుల్గా. మా పేరెంట్స్ లేరు, నా గడియన్ లేరు, ఎవ్వరు లేరు. అప్పుడు నాతో సంతకం పెట్టించుకున్నారు. ఆ తర్వాత నన్ను ఇంటికి వచ్చి డ్రాప్ చేశారు వాళ్ళే. ప్లీజ్ నన్ను అధికారులు, కలెక్టర్ గారు, డిఎస్పీ గారు నాకు న్యాయం చేయాలని కోరుకుంటాను. 13 years లైఫ్ నాది. జస్ట్ ఒక లాస్ట్ స్టేజ్ నాది. ఒక్కసారి నేను వెళ్తే నాకు ఫర్దర్ స్టడీస్ చాలా హెల్ప్ అవుతుంది. ప్లీజ్ నాకు ఈ 10th పోతే నాకు బతకాలని కూడా లేదు. నాకు సూసైడ్ తప్ప వేరే ఆలోచన కూడా లేదు నాకు ఇప్పుడు. ప్లీజ్ నాకు న్యాయం జరుగుతుందని నేను బతకగలుగుతా తప్ప నాకు వేరే ఛాన్స్ కూడా లేదు. ప్లీజ్ నాకు మాత్రం న్యాయం జరగకుంటే మాత్రం నాకు చాలా. ఎస్ఎల్బీసీ ప్రమాదం సహాయ చర్యల పురోగతిపై అసెంబ్లీ కమిటీ హాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష. హాజరైన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఉన్నతాధికారి. సునీత లక్ష్మారెడ్డి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలు విత్డ్రా చేసుకున్న స్పీకర్. మహిళలు అంటే నాకు గౌరవం. నాకు 8 మంది అక్కచెల్లెలు ఉన్నారు. మిమ్ములను ఉద్దేశించి అనలేదు. రన్నింగ్ కామెంటరీ చేస్తున్నారు, అందువల్ల నేను వినబడలేదు అని అన్నాను. సునీత లక్ష్మారెడ్డి అంటే ఎనలేని గౌరవం ఉంది. మీ మనస్సు బాధ అనిపిస్తే నా మాటలు విత్డ్రా చేస్తున్నా అని అన్నారు. సునీత లక్ష్మారెడ్డి గారు అంటే మాకు ఎనలేని గౌరవం. అందులో మహిళలు అంటే రన్నింగ్ కామెంటరీతోనే వచ్చింది. ఇది ఎవరు మాట్లాడుతున్నారు? అక్కడ కాదు సార్, మీదికే మాట్లాడుతున్నారు. మహిళలంటే ఎనలేని గౌరవం నాకు 8 మంది సిస్టర్స్ ఉన్నారు. నేను మహిళలను చాలా ఎక్కువ గౌరవిస్తాను. నేను ఈ సీటు మీద ఉండి నేను మిమ్మల్ని అనుకోవడం మాత్రం చాలా పొరపాటు. అది మీరు మాట్లాడేటప్పుడు రన్నింగ్ కామెంటరీ ఇక్కడి నుంచి అక్కడి నుంచి వస్తున్నది. వారు మాట్లాడేది వినబడతలేదు, నాకే వినబడతలేదు, మీకు వినబడుతుందా అని చెప్పిన. మిమ్మల్ని ఉద్దేశించి వినబుద్ధి అయితే లేదు నా మాట్లాడింది అని చెప్పినా కానీ వారిని ఉద్దేశించి చెప్పింది కాదు నేను. మీరు తప్పుగా భావించిండొచ్చు. మీ మనసు కష్టపడితే విడ్రా చేసుకుంటారు. మొన్న సభలో మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలతో తీవ్ర మనస్తాపం చెంది శాసనసభలో ఎమోషనల్ అయిన బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, నేను చనిపోతే నా పార్థివ దేహంపై జాతీయ జెండా కప్పుతారు. అతి కొద్ది మందికే దక్కే గౌరవాన్ని నేను పొందాను. కేసీఆర్ ఆశీర్వాదం వల్ల నేను 3 సార్లు ఎమ్మెల్యే అయ్యాను. 4 ఏళ్లు మిషన్ భగీరథ వైస్ చైర్మన్ గా, 5 ఏళ్లు మంత్రిగా పనిచేశాను. భగవంతుడు నాకు ఇచ్చిన శక్తి మేరకు పనిచేశాను. సభలో మాట్లాడుతుంటే సభ్యులు అంతరాయం కలిగిస్తున్నారు. అది లేకుండా చూడాలని సభకి విజ్ఞప్తి చేస్తున్నానని బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. వరుసగా ఈ శాసనసభకు ఎన్నికవుతూ వస్తా ఉన్నాను అధ్యక్ష. కేసీఆర్ గారు నన్ను ఒక 4 సంవత్సరాలు మిషన్ భగీరథ వైస్ చైర్మన్గా, 5 సంవత్సరాల మంత్రిగా నాకు అవకాశం ఇచ్చినారు అధ్యక్ష.
నేను మంత్రిగా మిషన్ భగీరథ వైస్ చైర్మన్గా ఆ దేవుడు నాకు ఇచ్చిన శక్తి మేరకు కేసీఆర్ గారి మార్గనిర్దేశకత్వంలో ఈ రాష్ట్రానికి సేవ చేసుకున్నాను అధ్యక్ష. అయితే అధ్యక్ష, నేను చనిపోతే నా పార్థివ శరీరం మీద జాతీయ జెండా కప్తారు అధ్యక్ష. జాతీయ జెండా కప్పి గన్ సెల్యూట్ కూడా చేస్తారు. అట్లా ఈ రాష్ట్రంలో చాలా కొద్ది మందికి ఆ గౌరవం ఉన్నది అధ్యక్ష. ఆ కొద్ది మందిలో నేను ఒక్కని. కాబట్టి ఈ శాసనసభలో మాట్లాడే సందర్భంలో తమరు మైక్ ఇస్తే, తమరు అవకాశం ఇస్తే బాధ్యతగా మాట్లాడటానికి నేను ప్రయత్నం చేస్తా అధ్యక్ష. ఎక్కడ కూడా ఎవరిని కూడా కించపరిచే విధంగా కావచ్చు, సబ్జెక్ట్ డివేట్ అయ్యే విధంగా కావచ్చు మాట్లాడకుండానే అధ్యక్ష, ఇటువంటి దయచేసి సభను ఆర్డర్లో పెట్టి నాకు ఇంటరప్షన్స్ లేకుండా నేను చెప్పిన తర్వాతే. కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్పై అత్యంత అసభ్యమైన ఆరోపణలు చేయడం అత్యంత ఖండనీయము. ప్రజా జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదిగిన నాయకునిపై నిరాధార ఆరోపణలు చేయడం బండి బాధ్యత రాహిత్యానికి నిదర్శనం. తాను కేంద్ర మంత్రిననే విషయాన్ని మర్చిపోయి కార్పొరేటర్ కన్నా హీనంగా మాట్లాడుతున్న బండి సంజయ్ సీఎం రేవంత్ రెడ్డి మెప్పు కోసమే అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి ఆయనను తప్పించడానికి జరిగిన అంతర్గత రాజకీయ కుతంత్రాల కారణంగా ఇప్పుడు ఇలా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. చిల్లర మల్లరగా తెలంగాణ రాష్ట్ర ప్రదాత, తెలంగాణ ఉద్యమ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పైన ఇష్టం వచ్చినట్లుగా అడ్డమైనటువంటి ఆరోపణలు చేసి వారిని అబాసుపాలు చేయటమే కాకుండా తన మంత్రిత్వ శాఖను, తన మంత్రి పదవిని కూడా అబాసుపాలు చేస్తూ ఒక చిల్లరతనానికి వాళ్ళ బండి సంజయ్ గారు పాల్పడ్డారు. వారు మాట్లాడిన మాటలు నాట్ ఓన్లీ డిఫమేటరీ, డిరగేటరీ, బట్ ఆల్సో డీమీనింగ్ ద కాన్స్టిట్యూషన్, డీమీనింగ్ ద డెమోక్రసీ. కాబట్టి వారిపైన క్రిమినల్ చర్యలు చేపట్టాలా అని చెప్పని వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ నాయకులమంతా కలిసి ఈరోజు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో వారిపైన కంప్లైంట్ చేయటమైంది. వాడెవడో పోలీస్ ఆఫీసర్ ఆయనకెప్పుడో కలిసి, బండి సంజయ్ కలిసి, కేసీఆర్ గారు బీదర్లో దొంగ నోట్ల ముద్రణ చేసేటువంటి ఒక ప్రింటింగ్ ప్రెస్ను బీదర్లో నడుపుతా ఉన్నారు. ఆ డబ్బుతోటే తెలంగాణ ఉద్యమాన్ని నడిపినారు. ఆ డబ్బుతోటే 2023 ఎన్నికల్లో ఓటర్లకు పంచినారు అని చెప్పని చిల్లర మల్లరగా బండి సంజయ్ గారు మాట్లాడటమైంది. నేను తెలంగాణ సమాజానికి చేతులెత్తి నమస్కారం చేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 7 సార్లు శాసనసభ్యుడు, 3 సార్లు పార్లమెంటు సభ్యుడు, ఒక డిప్యూటీ స్పీకర్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు, తర్వాత కేంద్ర మంత్రిగా, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా అద్భుతమైనటువంటి ఒక రీతిలో 14 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమంలో పనిచేసి వచ్చిన తెలంగాణను బాధ్యతాయుతంగా 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా బండి సంజయ్ గారు వ్యవహరిస్తా ఉన్నారు. ఎలుకతోలు ఎంత ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు కాదు అన్నట్టుగా ఇవాళ బండి సంజయ్ గారు వ్యవహరిస్తా ఉన్నారు. అల్జిమర్ వ్యాధి ఉందేమో బండి సంజయ్కి, అర్థం కావట్లేదు. కరీంనగర్ కార్పొరేటర్ కాదు అయ్యా నువ్వు, కరీంనగర్ గల్లీ లీడరు కాదయా నువ్వు. ఢిల్లీలో పార్లమెంటు సభ్యుడివి, ఢిల్లీలో కేంద్ర మంత్రివి. కరీంనగర్ కార్పొరేటర్ కాదు బండి సంజయ్, నువ్వు కరీంనగర్ ఎంపీవి. ఈ సోయి మరిచి ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉండు. నేను ఇంత పరుషంగా మాట్లాడను, కానీ మాట్లాడవలసిన అవసరం ఏర్పడతా ఉంది. ఎందుకంటే ఉన్నతమైనటువంటి ఒక పదవుల్లో ఉన్న వాళ్ళు ఆరోపణలు చేసినప్పుడు ఆ ఆరోపణలు సహేతుకంగా రుజువు చేయవలసిన ఒక బాధ్యత వాళ్ళపైన ఉంటుంది. వెనకటికి ఒక ఎర్రోనికి మల్లెపూ ఇస్తే ఎక్కడో పెట్టుకొని వాసన చూసినట్టుగా ఇవాళ అంత పెద్ద కేంద్ర మంత్రి పదవిని నరేంద్ర మోడీ కట్టబెట్టి, భారతీయ జనతా పార్టీ కట్టబెడితే
ఆ పదవిలో కూర్చొని వాడెవడో అడ్డమైనోడు ఏదో చెప్తే ఇంకెవడో అడ్డమైనోడు ఇంకేమో చెప్పిండు అని చెప్పని అడ్డమైన భాషలో అడ్డదిడ్డంగా బండి సంజయ్ మాట్లాడుతూ ఉంటే నవ్వాలనా ఏడవాలనా సిగ్గుపడాలనా అర్థం కావట్లా. బండి సంజయ్ ఇస్ నాట్ అన్ ఇండివిజువల్. బండి సంజయ్ భారతీయ జనతా పార్టీ నాయకుడే కాదు. బండి సంజయ్ నా భారత ప్రభుత్వానికి కేంద్ర మంత్రి కూడా. ఒక మంత్రి హోదాలో ఉండి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ఇవాళ శాసనసభ్యుడు, లీడర్ ఆఫ్ ది అపోజిషన్, తెలంగాణ జాతిపిత కేసీఆర్ పైన ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తూ ఉంటే సిగ్గు శరం లేదా బండి సంజయ్ నీకు? అసలు నువ్వు లా చదువుకున్నావా? లా చదువుకోపోయి అసలు నీకు చదువచ్చా చెప్పు నాకు. నీకు చదువు రాదని అనిపిస్తా ఉంది. ఆర్టికల్ ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారంగా సెక్షన్ 39 ప్రకారంగా లేకపోతే ఇండియన్ పీనల్ కోడ్ 202 ప్రకారంగా ఎవరైనా సరే, మీరు కానీ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఈ కార్యక్రమాన్ని చూసేవాళ్ళు కానీ నేను కానీ మేము కానీ ఎవరైనా ఒకవేళ నేరానికి సంబంధించిన సమాచారం కానీ నేరం చేసే వ్యక్తులకు సంబంధించిన వివరాలు కానీ తెలిసినట్టయితే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్కు చెప్పాలా లేకపోతే మెజిస్ట్రేట్కి చెప్పాలా? సిగ్గు ఎగ్గు లేదు బండి సంజయ్కి. వాడెవడో సన్నాసిగాడు చెప్పిండు అని చెప్పని మీడియా ముఖంగా అడ్డదిడ్డంగా మాట్లాడే ముందు పో మెజిస్ట్రేట్ దగ్గరికి పో, పోలీస్ స్టేషన్కి పో, కంప్లైంట్ లాడ్జ్ చేయి. హూ ప్రివెంట్స్ యూ టు స్టాప్ ద ఎంక్వైరీ? ఎవరు ఆపుతా ఉన్నారు నేను బండి సంజయ్ ఎంక్వైరీ చేయకుండా? ఒక చిల్లర మల్లరగాడేదో పాన్ షాప్ల దగ్గర పాన్ పరాగ్ దిక్కుంటే నర్సంపేట ప్రాంతానికి చెందిన నిరుపేదలు గత 4 సంవత్సరాల క్రితం వరంగల్ రోడ్డులో గల 813 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకుని జీవనం కొనసాగిస్తున్నారు. నిరుపేదలైన గుడిసెవాసులకు పట్టాలివ్వాలని, ఇంటి నెంబర్లు కేటాయించాలని, కరెంటు, రోడ్లు, నీటి సౌకర్యం కల్పించాలని కోరుతూ DBDPS ప్రజా దండోరా పోరాట సమితి జాతీయ అధ్యక్షులు అంధేరావి మాదిగ, MRPF జాతీయ నాయకులు, మహజన సోషలిస్టు పార్టీ జిల్లా అధ్యక్షులు కల్లపల్లి ప్రయాణదీప్ మాదిగ, MSP పార్టీ రాష్ట్ర నాయకులు తడుగుల విజయ్ మాదిగ ఆధ్వర్యంలో మంగళవారం రోజు నర్సంపేట పట్టణంలోని పాత MRO ఆఫీస్ కార్యాలయ ఆవరణలో రీలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి గుడిసెవాసులకు కనీస సౌకర్యాలు కల్పించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. నర్సంపేట, వరంగల్ జిల్లా నర్సంపేట టౌన్లోని 813 సర్వే నెంబర్లో 4 సంవత్సరాల కింద గూడు లేని వాళ్ళు గుడిసెలు వేసుకోవడం జరిగింది. దాదాపుగా 4 సంవత్సరాలుగా గడుస్తూ ఉన్నా మరి అక్కడ అంబేద్కర్ నగరు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టుకొని అక్కడ గూడు లేని వాళ్ళంతా గుడిసెలు వేసుకొని మరి జీవిస్తున్నటువంటి పరిస్థితి. 4 సంవత్సరాలుగా ఎండకెండుతూ వానకు తట్టుతూ చలికి తట్టుకొని క్రిమి కీటకాలకు తట్టుకొని రోజు దోమల బారి నుండి మరి ఎదుర్కొంటూ జీవనం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని మరి వెంటనే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాపాలన జరుగుతుంది కనుక మరి పాలన మీద పూర్తి విశ్వాసంతో గౌరవనీయులు పెద్దలు దొంతి మాధవరెడ్డి గారు వారు మరి గుడిసెవాసుల యొక్క గాథలను బాధలను విని మరి మాకు వెంటనే ఇక అంబేద్కర్ నగరానికి సౌకర్యం కల్పించాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రథమంగా అక్కడ వేసుకున్నటువంటి ఇండ్లకు ఇంటి నెంబర్లు ఇవ్వాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళందరూ కూడా మరి వెంటనే పట్టాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి మరి వాటర్ సప్లై కల్పించాలని చెప్పేసి మరి ప్రధానంగా ముఖ్యంగా మనిషి జీవించాలంటే ఈరోజు కరెంటు చాలా ముఖ్యం కనుక విద్యుత్తు అవసరంగా మేమే అక్కడ పోర్లు నాటుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు మాకు వెంటనే మేము గత 4 సంవత్సరాల క్రితం మేము నర్సంపేట పట్టణంలోని 813 ప్రభుత్వ భూమిలో అణగారిన కులాల ప్రజలమైన మేము గుడిసెలు వేసుకోవడం జరిగింది. దాదాపు ఇప్పటికీ 4 సంవత్సరాలు గడుస్తున్నది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నీటి సౌకర్యం లేక, కరెంటు లేక, ఎలాంటిది సౌకర్యాలు లేని పరిస్థితి లోపల అణగారిన కులాల ప్రజల గుడిసెవాసులు మరి పాములు, తేళ్లలో కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు ఏర్పడ్డాయి. కొంతమంది పాములు కూడా కరిచినాయి, తేళ్లు కూడా కరిచిన సందర్భం ఉన్నది. ఆ బురదలలో, వానలలో కూడా చాలా అవస్థలు పడే పరిస్థితి మేము ఎదుర్కోవాలి. దీక్షలను మరి సందర్శించి మాకు హామీలు ఇచ్చి తప్పకుండా అందరికీ ఇళ్ల పట్టాలు ఇచ్చి మాకు ఇంటి నెంబర్లు ఇచ్చి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. ప్రభుత్వ
ఆ అధికారుల పైన కూడా ఉన్నది కాబట్టి తప్పనిసరిగా ఆర్డీఓ ఎంఆర్ఓ వీళ్ళంతా స్పందించి మున్సిపాలిటీకి సంబంధించిన మరి మున్సిపాలిటీ చైర్మన్ అయితేంది మున్సిపాలిటీ కమిషనర్ అయితేంది వీళ్ళంతా కూడా వచ్చి తప్పకుండా మాకు ఈ యొక్క మేము ఏ డిమాండ్లు అయితే మేము చేస్తున్నామో ఆ డిమాండ్లను తప్పకుండా అమలు చేయాల్సిందిగా కోరుతూ నేను సామాజిక విప్లవ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్. కడుగుల విజయ్ మాదిగా ఎంఎస్పీ పార్టీ రాష్ట్ర నాయకులు నర్సంపేట పట్టణం ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలందరం కూడా కలిసి ప్రభుత్వ భూమిలో గుడిసె వేసుకోవడం జరిగింది. ఆ గుడిసె వేసిన సందర్భంలో అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఈరోజు కరెంటు లేకుండా నీటి వసతి లేకుండా అనేకమైన ఇబ్బంది పడుతున్నటువంటి మేము గత 4 సంవత్సరాలుగా ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కూడా పట్టించుకోవడం లేదు. కాబట్టి దీని మీద వెంబడే కలెక్టర్ గారు కానీ కమిషనర్ కానీ నర్సల్ కమిషనర్ కానీ అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేటువంటి రుద్రమౌడి గారు స్పందించి తప్పకుండా మాకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అదేవిధంగా ఆ యొక్క కాలనీలో కరెంటును నీటి సౌకర్యం కల్పించాలనే డిమాండ్తో ఈరోజు దీక్ష ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క దీక్షలను ఉద్దేశించి సంబంధించిన విషయంలో తప్పకుండా ప్రభుత్వం కానీ అధికారులు స్పందించి మాకు పట్టాలు నీటి వసతి కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. జై మాదిగా. ఇళ్ల స్థలాలకు పట్టాలి. ఇళ్ల స్థలాలకు విశ్వాసాల ఇళ్ల స్థలాలకు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.